హాయ్ నేను సతీష్. మొదటి వారం కంటే రెండో వారంలో చాలా ఆట వచ్చింది, ఫైట్ వచ్చింది, ఫైర్ వచ్చింది, మిస్ ఫైర్ అయ్యింది, అన్నీ బయటపడ్డాయి. ఆడియన్స్లో కూడా చాలా క్యూరియాసిటీ పెరిగింది. నాగార్జున గారు అడగాల్సిన మెయిన్ ప్రశ్నలు ఏంటి, చూపాల్సిన వీడియోలు ఏంటి, ఎవరికి గట్టిగా కోటింగ్ అవ్వాలి, ఎవరు ఆట బాబు నువ్వు వచ్చింది ఏంటి, ఆడుతున్నది ఏంటి అని ఎవరికి చెప్పాలనిపించి ఇవన్నీ ఉంటాయి కదా. మరి మీకేమనిపించింది ఈరోజు వచ్చి ఈ ప్రశ్న అడగాలి, ఈ పాయింట్ మీద కడిగేయాలి, లేకపోతే వీడియో చూపించాలనిపించింది ఒక మెసేజ్ పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే కొట్టేసేయండి. మరి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనేది నేను ఎప్పటికీ అఫీషియల్ అండ్ అన్అఫీషియల్ మిక్స్ చేసి మన న్యూస్ బోర్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తుండే. అట్లాగే లైవ్ అప్డేట్స్ అన్నీ కలిపి జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో నా అభిప్రాయం కలిపి చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టేసేయండి. అంటే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వన్ అడగాల్సింది ఖచ్చితంగా, భరణిని ఎందుకు అవుట్ చేసి బయటికి పంపించావు అని వరస్ట్ సంచాలకుగా చేసిన ఆ రీతుని అయితే ఖచ్చితంగా వీడియో వేసి మరి నిలదీయాలి, ప్రశ్నించాలి. ఎందుకంటే ఆ వీడియోలో భరణి ఒక్కడే కాదు, డీమోన్ కూడా కలర్ పూస్తూనే ఉన్నాడు. స్టాప్ అనగానే రోబోలాగా టక్కన అలాగా ఆగిపోలేదు, లేదా ఒక స్టాచ్యూలాగా ఫ్రీజ్ అయిపోలేదు. ఇది బిగ్ బాస్ ఆడిస్తుంటాడు కదా టాస్క్, ఫ్రీజ్ అని చెప్పడం, మూవ్ అని చెప్పడం, ఫ్రంట్ రైట్ లెఫ్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ రీప్లే ఇలా చెప్తాను. అట్లా టక్కన స్టాప్ అనగానే ఆగిపోయాడు, ఆగలేదు కదా. మరి ఆ వీడియో కూడా చూపించుకోమ్మా, నువ్వు స్టాప్ అని అన్నావు, సరే నువ్వు పెట్టుకున్న రూల్ ప్రకారం ఎందుకు ఎట్లా, పైగా ఆ భరణిని చాలాసేపు ఆలోచించుకున్న తర్వాత అవుట్ చేసావు కదా, ఎందుకు ఏం ఆలోచించావు అక్కడ, ఎలా నీ బయట ఉన్న నీ దోస్తులు ఏమైనా అక్కడ నుంచి అరిచి చెప్పడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యావా, ఏమైనా లెక్కలు వేసుకున్నావా, అక్కడ టీషర్ట్లో ఎవరికి ఎంత కలర్ ఉంది, కనీసం పోనీ ఆయన ఏదైనా తప్పు చేశారనుకో కనీసం ఒక వార్నింగ్ ఇవ్వాలి కదా. డైరెక్ట్గా ఎట్లా చేసేస్తావు, డిస్క్వాలిఫై చేసేస్తావు ఏంటిది అని ఖచ్చితంగా ఆ వీడియోలు వేసి మరీ సంచాలకి ఆ స్ట్రాటజీ మళ్ళీ అడగాలి. దీంతోపాటు ఈ వీడియోలతో పాటు అడిషనల్గా ఇంకొక వీడియో ఏదంటే, సంచాలకుగా స్ట్రాటజీని బాగా చేసింది ఈ పిల్ల, సంచాలకులుగా స్ట్రాటజీస్ అప్లై చేస్తారు కానీ ఈ పిల్ల మరీ ఇట్లా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు ప్రియా అనింది. ఆ అనడంతో రీతి కూడా దానికి అగ్రి అయ్యి నవ్వడం, అవును అని అలా నవ్వుతూ రియాక్షన్ ఇచ్చింది. సో ఆ వీడియో కూడా ప్లే చేస్తే, అంటే నువ్వు స్ట్రాటజీగా కావాలని చేసావు కదా, ఆవిడ చెప్పడం నువ్వు ఇక్కడ అగ్రి అవ్వడం అని అడగాలి. అట్టగా దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, ఫస్ట్ ఆయన ఒపీనియన్ ఏంటి, అసలు భరణి అవుటా నాట్ అవుటా, అసలు ఫెయిరా అన్ఫెయిర్ అనేది ఇటు హౌస్మేట్స్ అందరినీ ఒక్కొక్కరిని లేపి సూటుగా సుత్తు లేకుండా చెప్పండి అని అడిగి ఆ తర్వాత ఈ వీడియోలు వేసి తర్వాత అతను ఏం జరిగిందని అనలైజ్ చేస్తే బాగుంటుంది. అట్లా ఇంకోటి ఏంటి, ఈ డీమోన్ పవన్ కెప్టెన్ అయ్యాక సంచాలకు థ్యాంక్స్ చెబుదామని ఇప్పుడు నిన్న అన్సీన్ వీడియో ఒకటి వేశారు కదా, థ్యాంక్స్ చెబుదామని వచ్చానంటే రీతు చౌదరి దగ్గరికి ఆయన రావడం, ఇప్పుడు కూడా చెప్పొద్దులే అంటే ఆయన ఇలా తల మీద కొట్టడం, కామెడీగా నవ్వడం, ఇవన్నీ చూపించారు కదా. ఆ పక్కనే ఆ పవన్ కళ్యాణ్ ఆయన ఎకలో అవన్నీ నవ్వుకుంటూ ముసు నవ్వులు నవ్వుకుంటూ వీళ్ళ మధ్య ఆయన కూడా ఉంటా ఉన్నాడు కదా. సో ఈ వీడియో కూడా వేసి మరీ చూపించారు, ఎందుకు ఆయన థ్యాంక్స్ చెప్పాలనుకున్నాడు, ఎందుకు. మామూలుగా అయితే నేను ఆడాను గెలిచాను అనుకోవాలి కదా, అంత ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పడానికి రావడం, ఇప్పుడు వద్దులే తర్వాత చెప్పుదులే ఇప్పుడుకో చెప్పలేదు కదా ఇలా కావడం, ఇవన్నీ ఏంటి, మీరు అసలు ఎట్లా ఆడారని ఖచ్చితంగా చూపిస్తారు బెటర్. అలాగే ఇదే టైంలో ఆ భరణి శంకర్ని కూడా ఖచ్చితంగా అడగాలి హోస్ట్, సైలెంట్గా ఎందుకు ఉన్నావు ఆ రోజు, నువ్వు ఒక ఒపీనియన్ చెప్పాలి కదా, ఓపెన్ అవ్వాలి కదా, ఎప్పటికైనా ఓపెన్ అయితే ఇలా కూడా ఉంటావా, నీకు అన్యాయం జరిగిందని అక్కడ తనూజ కూడా అన్నిసార్లు అనింది, అడగాలి కదండి మాట్లాడాలి కదా నాన్న, చెప్పాలి కదా అన్నసార్లు ఆవిడైనా సరే నువ్వు అంత సైలెంట్గా ఎందుకు వెళ్ళిపోయావు. ఇక సీజన్ అంతా ఎలాగే సైలెంట్గా ఉంటావా, లేకపోతే నీ ఒపీనియన్ చెబుతావా, ఆర్గ్యుమెంట్ చేస్తావా ఏంటంటే ఖచ్చితంగా నాగార్జున అయితే అడగాల్సిందే. ఇక రెండోది ఏంది, ప్రియా అండ్ దమ్ము శ్రీజ ఈ టాస్క్ టైంలో ఏ పొరపాటు జరగకపోయినా కావాలనే సెలబ్రిటీస్ని పోక్ చేస్తూ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ఎందుకు అంతలా రెచ్చగొట్టేలా అరవడం, ఒక రకంగా మానసికంగా వాళ్ళని డ్రిల్లింగ్ చేసేసరి హింసకు గురి చేయడమే. ఆ వీడియో గురించి వేసి మరీ అడగాలి, ఎందుకు అక్కడ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఏదైనా అదేదో వాళ్ళు తప్పు పని చేస్తున్నట్టుగా వాళ్ళు ఎందుకు అంత ఇబ్బంది పెట్టేలాగా బిహేవ్ చేశారు వాళ్ళు. పైగా అక్కడ ఇద్దరే కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ కలిసే ఆడారు కదా, కానీ సెలబ్రిటీస్ని మాత్రమే వీళ్ళు ఎందుకు కార్నర్ చేసి రెచ్చగొట్టేలా అరిచి నరాలు తెంచుకున్నారు అని దీనిపైన కూడా అడగాలి. అట్లాగే మూడోది ఏంటి, సంజనాను కెప్టెన్గా ఉండగా లాస్ట్ వీక్ ఆయనే క్లియర్గా చెప్పారు, కెప్టెనే ఫైనల్, కెప్టెనే సూపీరియర్, కెప్టెన్ తర్వాత ఎవరైనా సరే వానర్స్ అయినా మానిటర్స్ అయినా అంత క్లియర్గా ఆయన చెప్పాక కూడా ఈ దమ్ము శ్రీజ కానీ ప్రియా కానీ ఎంతలా ఇబ్బంది పెట్టారో దీనిపై కూడా అడగాలి. అసలు ఎందుకు మీరు పట్టించుకోవాలి, మరి మీరు కెప్టెన్ అయితే ఎట్లా, ఇప్పుడు మీరు అక్కడ విలువిస్తే కదా రేపు పొద్దున మీకు ఇస్తారు, ప్రతి దానికి అడ్డం అంటే తెడ్డం అనుకొని వచ్చేసి మరి ఎట్లా అని దీనిపై కూడా ఖచ్చితంగా అడుగుంటే బాగుంటుంది. అట్లాగే నాలుగోది ఏంటంటే, మరి ఆ సంజన అంత గట్టిగా ఉండి స్ట్రాంగ్ ఉండి చాలా స్ట్రాంగ్ లేడీ ఆవిడ, నో డౌట్. ఇప్పుడు మీరు గమనిస్తే నేను టాస్క్లో కూడా మిగతా వాళ్ళందరూ నోరు ఎత్తినా ఎత్తకపోయినా ఆవిడ మాత్రం ప్రశ్నిస్తుంది, పూర్తిగా తెలుగు రాకపోయినా వచ్చి రాని తెలుగులో కావచ్చు, ఆ ఎమోషన్లో ఇంగ్లీష్ కావచ్చు, ఏదో మొత్తానికి ఆట రైట్ ట్రాక్లో అర్థం చేసుకుని ఎక్కడ ఏది అన్ఫేర్ అనిపించినా
ట్రాన్స్పరెన్సీతో అడుగుతుంది. మిగతా విషయాలు అంటారు చిన్న చిన్న దొంగతనాలు కంటెంట్ కోసం, హడావిడి కోసం, కాస్త యాక్టివిటీ కోసం అందరూ హుషారొత్తాలని లేక ఆ విషయంలో ఆవిడ చేస్తుంది తప్ప ఇలాంటి విషయంలో తప్పు అయితే తప్పనే చెబుతుంది. ఫుల్ క్లారిటీతో ఉంది. సో మరి అలాంటి అంత స్ట్రాంగ్గా ఉండే ఆవిడనే వీళ్ళు అసలు కెప్టెన్ అంటే కరివేపాకు అని లెక్క తీసి పడేస్తే ఈ వారం డీమాన్ పవన్ ఇంకెట్లా ఉంటుందో మనం చెప్పాలా? ఇప్పటికే మనోడే కదా కెప్టెన్, ఎక్స్ అన్ని మనమే మిగిలిపోయినామని పంచుకుందాం మన ప్రియా, మనీష్ అండ్ శ్రీజ డిస్కషన్లో పెట్టుకున్నట్టుగా ఆ కళ్యాణ్ కలిపి ఇలాగే ఉంటాయి ఇంక పంచాయతీలు. సో అఫ్కోర్స్ ఇతడు చిన్న పెద్దకు చేసేదే ఉండదు అనుకోండి, ఆ కెప్టెన్ రూమ్లో కూర్చొని ఆ ఫుడ్ షేరింగ్ చేసుకుంటూ బాతాకాన్ని కొట్టడం తప్ప. అలాగే నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ అంటే మాస్క్ మ్యాన్. తిండి మానేసి నిరాహార దీక్ష ఏంటి? ఒక రకంగా బిగ్ బాస్ టీంకే సహాయ నిరాకరణ చేశాడు ఆయన. అరే బలవంతంగా ఇతరికి అంత ఇష్టం లేకపోతే ఎందుకు అక్కడ ఉంచుతారని చాలామంది ఆడియన్స్ ఫీల్ అవుతారు కదా. అంత కష్టమేం వచ్చింది, అంత ఇబ్బంది ఏమి వచ్చింది, నీకేంటి అంత సమస్య? నువ్వేమో మాట్లాడితే ఏంటైనా భరణి శంకర్ విషయంలో కూడా పెద్ద తరహా అంటే ఇలాగా పెద్దరికం అంటే అలాగా ఏదో పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చావు. మరి నువ్వేమో పిల్లలతో చెప్పించుకుంటావు, ఆయనతో పోల్చుకుంటే మిగతా వాళ్ళు చిన్నవాళ్ళే కదా. ఆ తనుజ వచ్చి మోటివేట్ చేయడం, లేకపోతే రీతు వచ్చి చెప్పడానికి ట్రై చేయడం, మిగతా వాళ్ళందరూ చెప్పడం అంటే మరి ఏంటయ్యా నువ్వు చెప్పిన దానికి అసలు ఎందుకు అంత జనజీవన స్రవంతికి దూరంగా ఎందుకు వెళ్ళిపోయావు? ఆ తనుజ మోటివేషన్ తర్వాత కల్లా మళ్ళీ ఈ జనజీవన స్రవంతిలో కలిసాడు. సో ఇది కూడా ప్రశ్నించాలి, అంత ఇబ్బందికరంగా ఎందుకు ఉన్నాడు అనేది. అడిగి ఇంకోటి ఏంటంటే సంచాలకురాలిగా ప్రియా సుమన్ శెట్టి విషయంలో అసలు కొట్టకుండానే తొలగించేసింది. రీతు చౌదరి విషయంలో అవి ఏకంగా వెనుక నుంచి సంజన ఇలా మెడ పీక చేతు గట్టిగా పట్టి గోళ్ళతో గీక్కుంటే రక్తం వచ్చిందని చెబితే డివిజన్ టెస్టులు చేద్దాం పదని లెక్క అంత చేస్తూ ఉంటే అక్కడ ఎందుకు చేయలే అంటే సుమన్ శెట్టి చేసుకుంటే అటాకా, రీతు చౌదరి చేస్తే డిఫెన్సా? సో ఏంటిది ఈ వేరియేషన్స్ ఎట్లా వచ్చాయి సంచాలకులుగా? ఇంత వరస్ట్ సంచాలకుగా ఇట్లా చేస్తే ఎట్లా? వరుసగా ఇది మూడోసారి. మనీష్ మర్యాద ఫెయిల్ అయ్యాడు, రీతు చౌదరి అట్టర్ ఫ్లాప్ అయ్యింది, ఇప్పుడు ఈ అమ్మాయి డిజాస్టర్ అయింది. వరుసగా ఈ సీజన్లో ఇది బెంచ్ మార్క్ అయిపోయాయి ముగ్గురు వరుసగా. సో వీటన్నింటి మీద కూడా అడగాల్సిందే. పైగా ఆ రౌండ్లో ఏంటి, సుమన్ శెట్టి కొట్టడం వల్ల అవుట్ అయ్యాడు కాబట్టి తక్కువ ఉండాలని తప్పిస్తాను ముందే ప్రకటించి కౌంట్ చేస్తానని ప్రియా ప్రకటించి, బట్ ఆ తర్వాత ఒక దొంగ చూపి ఇలా చూసి నేను ఆలోచించుకుంటున్నాను. మీరు లైవ్లో ఎంతమంది క్యాప్చర్ చేశారో చెప్పండి. అది ఇలాగ లెక్క పెడతాను, నేను ఆలోచించుకుంటాను, ఒక చూపడు చూసి అమ్మావిడి తక్కువ అని నా దోస్తు ఇలాగ ప్రియాకి ఆ శ్రీజ ఒక ఏంటిది మోటివేషన్ చేసేసి నీ డెసిషనే కానీ ఆలోచించుకో అలాగెలగని చెప్పడంతో ఒకే రౌండ్లో ఇద్దరు తీయకూడదు ఏం రూలా? మరి తర్వాత ఎందుకు అంతకు ముందు రౌండ్లో ఫ్లోరాని అండ్ ఏం పేరు ఆవిడ సంజనాని ఇమ్మీడియట్గా ప్రకటించు? అట్లా కాదు, గివ్ అప్ ఇవ్వకూడదు, ఉండాలి. ఇప్పుడు మోటివేషన్ కూడా లేదు. సో ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఆలోచించుకొని ఆచి తూచని ముందే కౌంట్ చేస్తానని చెప్పి వెంటనే తూచనేసి సుమన్ శెట్టితోనే ఈ కౌంట్కి సరిపెట్టేస్తానంటే మాట మార్చేసింది. ఇక్కడ ఆ బయట నుంచి ఆ శ్రీజ అండ్ బ్యాచ్ అరుస్తూ ప్రియాకి చెప్పడం, ఆమె రీతునేమో ఉంచాడు, స్పష్టంగా కనిపించింది. ఇక్కడ ఆ సంజన స్టాండ్ తీసుకుంది. అటుకి ఇంకోటి ఏంటి, రామురాదు అసలు ఎందుకు ఆ టాస్క్లో అంత నిర్లక్ష్యంగా ఒక స్టాచ్యూలో ఎందుకు నిలబడిపోయావు? నీకు నచ్చినప్పుడేమో ఫైట్ చేస్తాను, అది కూడా నీ టెనెంట్స్ వాళ్ళతోనే ఫైట్ చేసావు కొన్ని సందర్భాల్లో. నీకు అసలు ఎప్పుడు స్టాండ్ తీసుకున్నావు, ఎప్పుడు అటాక్ చేసావు, ఎప్పుడు డిఫెండ్ చేసుకున్నావు, నీకైనా అర్థమైందా? అసలు ఎందుకు అంత నిర్లిప్తంగా ఉండిపోయావు? ఆ రీతు చౌదరి ఎత్తుకెళ్ళిపోతుంటే నీకు అందరూ సపోర్ట్ చేస్తుంటే అలా చూస్తే ఎందుకున్నావు? మీ మధ్య ఒకవేళ డీల్ ఉంటే చెప్పాలి కదా అని ఖచ్చితంగా అడగాలి. సో అలాంటి వాడిని యజమానిగా ఓనర్గా పంపించడం ఏంటంటే ఖచ్చితంగా టెనెంట్స్ కూడా కోటింగ్ ఇవ్వాలి. చూసారా, అతను సెల్ఫిష్గా ఆలోచించుకున్నాడు, డీల్ మాట్లాడుకొని అయితే నువ్వు వెళ్ళాలి లేకపోతే నేను వెళ్ళాలి, మీరేమో టీము గడిది గుడ్డు అని ఉన్నారని ఖచ్చితంగా ఈ టెనెంట్స్ కూడా ఈయన కోసమా మీరు త్యాగరాజులు అందరూ త్యాగం చేశారని ఖచ్చితంగా అడగాలి. పైగా రామురాధుడి కోసం తన బొమ్మలను త్యాగం చేయడానికి రెడీ అయిపోయిన ఎమ్మెన్యేలకు గట్టిగానే క్లాస్ పీకాలి, నో డౌట్ పీకుతారు కూడా నేను అనుకుంటున్నా. ఎందుకంటే బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడు, ఇది మీరు ఇండివిజువల్గా ఆడండి, గ్రూప్ కోసం కాకుండా మీ ప్రయోజనాలకని చెప్పాక కూడా ఇక్కడ బొమ్మల పరంగా త్యాగం చేశాడు. ఆ బొమ్మలు బాల్స్ ఇచ్చి మళ్ళీ తర్వాత ఓట్ల పరంగా వచ్చేటప్పుడు కూడా ఇతడికే ఎక్కువ మంది సపోర్ట్ చేస్తే రీతు చౌదరి ఒక్క ఆమె రామురాధుడికి చెబితే మిగతా అందరు ఇతనికి చెబుతుంటే ఇలా సైగ చేసి ఇచ్చేయాలి. మరి ఎందుకు అలా ఎట్లా ఎందుకని అంత త్యాగం అని చెప్పి కూడా ఖచ్చితంగా అడగాలి. సో పైగా రామురాధుడు అండ్ రీతు చౌదరి కలిసి తనూజని తప్పించేయాలని కళ్ళతో సైగ చేసుకున్న ఒక ఎలిగేషన్ వచ్చింది కదా. బట్ వాళ్ళేమంటున్నారంటే తనూజని కాదు, మా మధ్య ఏంటంటే అండర్స్టాండింగ్ డీలు, ఒకరి కోసం ఒకరు సపోర్ట్ చేసుకోవడం, నా కోసం నువ్వు నీ కోసమని, అట్లాగే ఎవరెవడు సంజనాని సుమన్ శెట్టిని తప్పించేద్దామని అనుకున్నాము అని చెబుతూ ఉన్నారు. సుమన్ శెట్టి తనూజ ఇద్దరు గట్టిగా చెప్పాడు కాబట్టి ఈ విషయంలో అసలు ఏంటి క్లారిటీ, మీ డిస్కషన్ ఏంటి, ఆ సైకిల్కి అర్థం ఏంటి? రాము వీళ్ళతో అదే చెప్పి రీతు చౌదరితో మాత్రం మాట మార్చేశాడు. సో ఇక్కడ సైకిల్ చేసామని లెక్క గట్టిగా చెప్పారు వాళ్ళిద్దరు. సుమన్ శెట్టి చెప్పాడు, తనూజ అడిగినప్పుడు, అలాగే రాము కూడా చెప్పాడు.
వాళ్ళు శ్రీజ, ప్రియ, డీమన్ కూడా అదే అంటున్నారు. ఆ తనూజ రాముని అడిగేటప్పుడు అవును నిన్ను తెప్పించేద్దామని అన్నావు కదంట, అన్నాడు, ఊకొట్టాడు, చెప్పాడు, తర్వాత మళ్ళీ మాట మార్చాడు అని వాళ్ళు కూడా చెబుతున్నాడు. సో ఎందుకు ఇట్లా మాట మార్చావు, అసలు ఏంటి, ఏం జరిగింది అనేది కూడా వీడియో క్లిప్ వేసి మరి ఒక క్లారిటీ ఇస్తే బెటర్. అట్లాగే రీతు చౌదరి ఆ రామురాధుడు యజమాని కావాలని గొడవ పడింది కదా లాస్ట్లో, అతనికే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అంతా అగ్రి అయిపోయాక ఇప్పుడు మళ్ళీ అగ్రి అయిన వాళ్ళకి మరి రాము బొమ్మలు మరి ఎందుకు తీసేశారు, ముందు అతడే ఫైట్ చేస్తాడు, ఎమ్మెన్యేలు ఏం ఆడాడు, ఫైట్ చేసి సాధించుకున్నాడు, వెళ్ళాలి కదా ఓనర్గా, బట్ సపోర్ట్తో వచ్చిన ఎమ్మెన్యేలు వెళ్ళాలా, ఎందుకు రాము వెళ్ళకూడదు అని సపోర్ట్ చేసి గొడవపడి, సరే రాముకని వాళ్ళు అగ్రి అయిన తర్వాత మళ్ళీ రాము ఎందుకు మరి ఎంతవరకు ఎందుకు సపోర్ట్ చేయలేదు, మళ్ళీ ఎందుకు అట్లా చేసింది, సో వాళ్ళని ఇరికించాలని తెగ ఆరాడబడింది కదా. సో ఇది కూడా అడిగితే బెటర్. బట్ అక్కడ వాళ్ళు అగ్రి అవ్వలేదు. ఎమ్మెన్యేల బాధతో వెనక నుంచి బతిమలాడడంతో వాళ్ళంతా తమ వైపు అయితే రాము వైపు అయితే వెళ్ళిపోయారు ఇంకా. సో ఈ విషయం తెలియక తెగ ఎగిరెగిరి పడింది, నా వల్ల ఏదో క్రెడిట్ సాధించి ఆ రాముని పంపేసిన మాదిరిగా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ రాము ఉన్నాడు కదా, ఈ రాము గురించి కూడా నువ్వే రాము వాదించావు, నువ్వే స్ట్రాంగ్గా ఉన్నావు, నువ్వు స్ట్రాంగ్గా అన్నావు, సో మరి వాళ్ళు అగ్రి అయితేనే క్వశ్చన్ చేస్తావా ఏంటి, నీకేమైనా పిచ్చా అని ఖచ్చితంగా నిలదీసి తీరాలి. ఎందుకంటే ఆయన కన్ఫ్యూజ్లో ఉన్నాడా, అసలు ఏంటి ఈ అమ్మాయి రీతు చౌదరి కదా, నువ్వే రాము నువ్వే వెళ్ళాలని వాదించి తర్వాత అతనికే సపోర్ట్ చేసి అన్ని రకాలుగా చేసి తర్వాత వాళ్ళు కూడా అదే ఒపీనియన్కి వచ్చాక వాళ్ళు ఏమడిగారు, అది నువ్వే కదా ఎంతసేపు రాము వెళ్ళాలని వాదించావు, స్ట్రాంగ్ అన్నావు, ఫైట్ చేసి సాధించుకొని వచ్చాడు, లోపలికి ఇతర అర్హుడు అన్నావు, మళ్ళీ వాళ్ళు అగ్రి అయిన తర్వాత మళ్ళీ ఏంటి సడన్గా ప్లేట్ మార్చేసి అదే ఎందుకు రాము వెళ్ళాలని అడుగుతావేంటి, మరి ఎందుకు మీరు మాట మార్చారంటావేంటి, అసలు నీకేమైనా పిచ్చాను గట్టిగా వాళ్ళు అడిగారు కదా. సో వీటన్నిటిపై కూడా హోస్ట్ ఖచ్చితంగా అడిగితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మరి మీకేమైనా మెచ్చారో మెసేజ్ అయితే పెట్టండి.